హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఎస్టర్డే ఎవరైతే అనాలిసిస్ ఫాలో అయ్యారో నిఫ్టీవి కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ వాళ్ళందరూ కూడా మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేసి ఉండాలి. ఈవెన్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా గైడ్ చేశాను. అండ్ మార్నింగ్ అవర్స్లోనే అరౌండ్ 10:24 టైం 10:22 టైంలో లెవెల్స్ కూడా ఇచ్చేసాను. మార్కెట్ అనేది నిఫ్టీ 22,000 లెవెల్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, బ్యాంక్ నిఫ్టీ 47,500 టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అండ్ సెల్ ఆన్ రైస్ అండ్ స్టే విత్ పుట్స్ అని చెప్పి క్లియర్లీ మెసేజ్ చేశాను. సో మార్కెట్ కంప్లీట్లీ మనం చూసినట్టయితే ఈ రెండు లెవెల్స్ని కూడా మార్కెట్ రీచ్ చేసేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా మార్కెట్ ఇంకా ఫాలో అవుతుందా లేదా అనేది మనం ఇక్కడ అనాలిసిస్ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే మార్కెట్ వచ్చేసి ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్లో. సో డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే మార్కెట్ మనం 2 లెవెల్స్ ప్లాన్ చేసాం నిన్న, 22,350 అబోవ్ సిఈ సైడ్లో అండ్ 22,190 or 22,200 బిలో వస్తే మీరు పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అని చెప్పి. సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ నిన్న 2 డేస్ ఒక లో బ్రేక్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. అండ్ ఇప్పుడు మార్కెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనం చూసినట్టయితే ఏదైతే మనకి ప్యారలల్ ఛానల్, లాంగ్ ప్యారలల్ ఛానల్ ఉందో అప్ సైడ్ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో అది రెసిస్టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ డౌన్ సైడ్లో ఉన్న ట్రెండ్ లైన్ వచ్చేసి సపోర్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది డైనమిక్ ప్యారలల్ ఛానల్. సో ఇక్కడ మనం చూసినట్టయితే మేజర్ సపోర్ట్ లెవెల్కి వచ్చాము. యాజ్ ఆఫ్ నో మార్కెట్ చూసినట్టయితే కంటిన్యూస్లీ ఎప్పుడైతే మనకి ఆల్ టైమ్ హై 22,800 లెవెల్ చేసిందో కంటిన్యూస్లీ 5 డేస్, ఆల్మోస్ట్ 5 డేస్లో మార్కెట్ అనేది చాలా ఎక్కువగా ఫాల్ అయింది. ఎటువంటి పుల్ బ్యాక్ అనేది మార్కెట్లో రాలేదు. సో ఈ లెవెల్స్ దగ్గర ఒక పుల్ బ్యాక్ రావచ్చు, లేదా మార్కెట్ అనేది ఒక దోజీ క్యాండిల్, ఒక ఇండెసిషన్ క్యాండిల్ అన్న ఫామ్ చేయొచ్చు. ఈ లెవెల్స్ దగ్గర అంటే ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేయొచ్చు. దట్టు రేపు ఫ్రైడే ఉంది. సో మార్కెట్ ఇవాళ ఇంత బిగ్ మూమెంట్ వచ్చింది 5 డేస్లో కాబట్టి కొద్దిగా పాజ్ అనేది ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ పాజ్ తీసుకోకుండా మార్కెట్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి, సో ఫర్దర్గా మార్కెట్ నెక్స్ట్ లెవెల్స్ ఏంటి మార్కెట్లో సపోర్ట్ లెవెల్స్ అంటే 21,800 అండ్ 21,750. సో మార్కెట్ ఇంకా ఫర్దర్గా రావచ్చు. ఎక్కడ వరకు రావచ్చు అంటే 21,800 అండ్ 21,750 లెవెల్స్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో మనం 22,000 లెవెల్ కింద మనం ఉన్నాం. ఏదైతే 22,000 సైకలాజికల్ లెవెల్ ఉందో అది కూడా బ్రేక్ చేసి మార్కెట్ క్లోజ్ చేసింది కాబట్టి యాజ్ ఆఫ్ నో 22,000 లెవెల్ రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేస్తుంది. సో అప్ సైడ్లో 22,000 అండ్ 22,200 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్, నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 21,900 అండ్ 21,800 లెవెల్ సపోర్ట్ లెవెల్స్. సో ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్స్లో మార్కెట్ అనేది రెస్పెక్ట్ చేసి ఇదే లెవెల్స్ నుంచి ఇక్కడ ఒకసారి మార్కెట్లో రియాక్షన్ వచ్చింది, ఇక్కడ ఒకసారి రియాక్షన్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఏదైతే మేజర్ సపోర్ట్ లెవెల్ ఉందో ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకోకుండా బ్రేక్ డౌన్ అయితే ఏదైతే మనకి లాంగ్ ఛానల్ ఉందో, సో బుల్లిష్ ట్రెండ్ ఛానల్ ఉందో ఇది బ్రేక్ అవుతుంది. సో ఈ బ్రేక్ అవుతే ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీని. సో నిఫ్టీ ఇంకా ఎక్కడి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒకవేళ ఈ ఛానల్ బ్రేక్ అయింది అనుకోండి నిఫ్టీ వచ్చేసి 21,000 లెవెల్ వరకు కూడా నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ ఇంపార్టెంట్ అంటే 21,800 అండ్ 21,750 ఈ రెండు లెవెల్స్ ఇంపార్టెంట్. సో రేపటికి అండ్ ఈ లెవెల్స్ కూడా బ్రేక్ అవుతే ఫర్దర్గా మార్కెట్ మనము నెక్స్ట్ మార్కెట్స్ ఒక టార్గెట్స్ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది మనకి నిఫ్టీ సెల్ ఆన్ రైస్ చేయొచ్చు. రేపటికి మాత్రం నిఫ్టీ కొద్దిగా సైడ్ వేస్ టు బేరిష్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో రేపటికి మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసి 22,000 లెవెల్ అండ్ 22,200 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ వచ్చేసి 21,900 800 లెవెల్. అండ్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ 21,800 దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, కొద్దిగా మార్కెట్ ఇక్కడ నుంచి బాస్ చేయడానికి కూడా ట్రై చేసే ఛాన్సెస్ ఉంటుంది, అంటే రికవరీ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో 15 minutes అండ్ 5 minutes టైం ఫ్రేమ్లో ప్లాన్ చేద్దాం. అది యాజ్ ఆఫ్ నో మనం డైలీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేస్తున్నాం. సో మార్కెట్ వచ్చేసి
వచ్చేసి స్టిల్ సైడ్ వేస్ టు బేరిష్ రేపు మార్కెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ మాత్రం మార్కెట్ ఇంకా ఫర్దర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ఇండియా విక్స్ చూసినట్టయితే కీప్ ఆన్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఇండియా విక్స్ మనం చూసినట్టయితే ఇక్కడ ఇండియా విక్స్ వచ్చేసి 18.20లో ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ కూడా మనం చూసినట్టయితే 6.5% పెరిగింది. సో ఎలక్షన్స్కి ముందే నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను, రీసెంట్ వీడియోస్లో కూడా నేను చెప్పాను మార్కెట్ ఎలక్షన్స్కి ముందే 20 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ మనం 20కి చాలా దగ్గరలో ఉన్నాం, మేబీ ఆ 20+ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫర్దర్ ప్యానిక్ కూడా మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది ఎలక్షన్స్కి ముందే మార్కెట్ రియాక్ట్ అవుతుంది. ఒకవేళ ఎలక్షన్స్ కనుక పాజిటివ్ ఉందనుకోండి, అప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఎలక్షన్స్ మనకి బీజేపీ గవర్నమెంట్ కనుక ఫామ్ కాలేదు అనుకోండి, సో ఇంకా కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో లాంగ్ టర్మ్లో యాజ్ ఆఫ్ నో అయితే ప్రైస్ యాక్షన్ వైజ్ చూసినా సరే యాజ్ ఆఫ్ నో మేజర్ సపోర్ట్స్ లెవెల్ దగ్గర ఉన్నాం. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసినా సరే ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అండ్ ఇప్పుడున్న సపోర్ట్స్ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. అది వచ్చేసి నిఫ్టీలో 21,800 750 లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్స్ బ్రేక్ అయిందనుకోండి మీ వ్యూ వచ్చేసి కంప్లీట్లీ బేరిష్ ట్రెండ్ ఉంటుంది. సో ఏదైతే మనకి ట్రెండ్ ఉందో బుల్లిష్ ట్రెండ్ అది ఎండ్ అయిపోయి బేరిష్ ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడు 21,750 బిలో. సో మార్కెట్ అప్పుడు మీరు బేరిష్ వ్యూతోనే చూడండి. ఎవ్రీ డిప్ మీరు సెల్ ఆన్ రైస్ మాత్రమే ఆలోచించండి అప్పుడు. ఓకేనా, ఇది మనకి నేను డీప్గా చెప్తున్నాను డైలీ టైం ఫ్రేమ్లో, సో దట్ మీకు ఒక బిగ్గర్ పిక్చర్లో క్లారిటీ ఉంటే ఇంట్రాడేలో ఈజీగా మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయవచ్చు అని చెప్పి. సో యాజ్ ఆఫ్ నో బిగ్గర్ పిక్చర్ వచ్చేసి మనకి సపోర్ట్ జోన్ దగ్గర ఉంది. ఆ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. ఆ లెవెల్స్ బ్రేక్ అయిందనుకోండి ఫర్దర్ ఫాల్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, ఇది మనకి నిఫ్టీలో. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. దాని తర్వాత చిన్న టైం ఫ్రేమ్కి వెళ్దాం, 15 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 47,500 ఎక్స్పెక్ట్ చేస్తాం మనం మార్కెట్. సో యాజ్ ఆఫ్ నో 47,500 బిలో మార్కెట్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక ప్యారలల్ ఛానల్ ఉంది. దీని దగ్గరికి అయితే మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే 47,000 లెవెల్ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్. మార్కెట్ ఇక్కడ వరకు కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాయి. అండ్ ఈ లెవెల్స్ బ్రేక్ అవుతే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇంకా ఫర్దర్ ఫాల్ కంటిన్యూషన్ అవ్వచ్చు. సో మేజర్ సపోర్ట్ లెవెల్ 47,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ వచ్చేసి మనకి 48,000 లెవెల్ రెసిస్టెన్స్. సో 48,000 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ దానిపైన రెసిస్టెన్స్ అండ్ 47,500 సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. బికాస్ ప్రైస్ పాయింట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ అదే లెవెల్ దగ్గర ఉంది కాబట్టి అది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర యాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ సపోర్ట్ బ్రేక్ అవుతుందో అండ్ 47,000 బ్రేక్ అవుతుందో ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఓకేనా, అండ్ ఇప్పుడు ఫిన్ నిఫ్టీ చూసుకుందాం. ఫిన్ నిఫ్టీ కూడా సిమిలర్ కేస్. ఫిన్ నిఫ్టీ కూడా మీరు చూసినట్టయితే ఇక్కడ ఏదైతే ఛానల్ ఉందో ఇది కొద్దిగా డ్రాగ్ చేయండి. సో ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్ మీరు అబ్జర్వ్ చేసినట్టే ఇక్కడ మీకు సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది. అండ్ నిన్న మనం ఏదైతే అనాలిసిస్ చేస్తాం ఫిన్ నిఫ్టీలో కూడా వర్క్ అయింది వెరీ వెల్. సో ఇక్కడ మనం చూస్తే 21,000కి దగ్గరలో సపోర్ట్ ఉంది. దాని తర్వాత అది బ్రేక్ అయితే 20,800 లెవెల్ అండ్ 20,600 లెవెల్ దగ్గరికి మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఈ ఇదైతే మనం ట్రెండ్ లైన్ ఉందో అది మనకి సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. వెయిట్ ఏ మినిట్. సో ఇక్కడ మనం ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ అనేది సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అది మనకి 21,000 లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంది. సో ఈ లెవెల్స్ దగ్గర మీరు ప్రైస్ అనేది అబ్జర్వ్ చేయండి ఫిన్ నిఫ్టీలో. అండ్ అప్ సైడ్ ఫిన్ నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి ఇవాళ క్యాండిల్ ఒక హైనే రెసిస్టెన్స్ లైక్ 21,350 కానీ 21,300 లెవెల్ రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 21,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఫిన్ నిఫ్టీ కూడా ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ కొద్దిగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ. సో సెన్సెక్స్ డైలీ టైం ఫ్రేమ్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సెన్సెక్స్లో మనం చూసినట్టయితే సెన్సెక్స్ కూడా సేమ్ ప్యాటర్న్ అండ్ ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్ మనకి కనిపిస్తుంది. అండ్ ఛానల్ కూడా బ్రేక్ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి ఏదైతే క్యాండిల్ ఒక స్ట్రెంగ్త్ ఉందో అది చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న సపోర్ట్స్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. అండ్ యాజ్ ఆఫ్ నో 72,400 లెవెల్ 72,400 లెవెల్తో మార్కెట్ అనేది క్లోజ్ అయింది ఆల్మోస్ట్ ఆల్. సో నెక్స్ట్ సపోర్ట్ 72,000 లెవెల్ నిఫ్టీలో. సో ఈ లెవెల్స్ మార్కెట్లో ఒక సపోర్ట్ లెవెల్ అండ్ 71,800 లెవెల్ సపోర్ట్ లెవెల్. మార్కెట్ ఈ లెవెల్స్ని కూడా టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ లెవెల్స్ వరకు అయితే మార్కెట్ వచ్చే ఛాన్సెస్ సెన్సెక్స్లో కూడా కనిపిస్తున్నాయి. ఓకేనా, అండ్ ఇప్పుడు మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఫస్ట్ సెన్సెక్స్ నుంచే స్టార్ట్ చేద్దాం బికాస్ రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి. ఇక్కడ మనం చూసినట్టయితే సెన్సెక్స్
సో ఇక్కడ మనం ఒక 3 days అని ట్రాక్ చేద్దాం. 3 days మనం చూసాం అనుకోండి. 3 days ప్యాటర్న్ చూస్తే కనుక మార్కెట్ అనేది కొద్దిగా నేను ఎక్కువ జూమ్ చేశాను బికాస్ మీకు ఒక మార్కెట్ స్ట్రక్చర్ అర్థం కావడానికి. సో ప్రీవియస్లీ మార్కెట్ స్ట్రక్చర్ ఈ లెవెల్స్లో మార్కెట్ సపోర్ట్ తీసుకొని అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే డబుల్ టాప్ ఫామ్ చేస్తుంది, మీకు డబుల్ టాప్ ఫామ్ చేసింది. అండ్ ప్రీవియస్లీ ఇదే లెవెల్ దగ్గర కూడా ఒక టాప్ ఉంది. ఓకేనా, సో మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఇదే టాప్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది లైక్ 75,000 లెవెల్ నుంచి. అండ్ ఇక్కడ నుంచి మీరు స్ట్రక్చర్ చూసారనుకోండి, మార్కెట్ స్ట్రక్చర్ వచ్చేసి లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్ తోని కంటిన్యూషన్ అవుతుంది. సో ఇది ఎక్కడి వరకు కంటిన్యూషన్ అవుతుందంటే మార్కెట్ ఇంకా ఫర్దర్ కూడా కంటిన్యూషన్ రావచ్చు. ఇదర్ ఈ సపోర్ట్ లెవెల్స్ దగ్గర మార్కెట్ సైడ్ వేస్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ లో ప్రైస్ యాక్షన్ ఫామ్ చేసే వరకు కంటిన్యూ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మార్కెట్ ఇంకా ఫర్దర్ ఫాల్ అవచ్చా అంటే ఇక్కడ ప్రైస్ యాక్షన్ ప్రకారం అయితే ఇంకా ఫర్దర్ ఫాల్ కనిపిస్తుంది. 72,200 అండ్ 72,000 లెవెల్ అండ్ దానికన్నా కిందకి కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో రేపు సింప్లీ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, అప్పుడు మనం సపోర్ట్స్ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయితే అప్పుడు మీరు ప్రైస్ యాక్షన్ చూసి ఇంట్రాడేలో మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంటే అప్పుడు మనం అప్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఆర్ ఎల్స్ మార్కెట్ ఈ లెవెల్స్ కింద వెళ్తే బేరిష్ ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు గ్యాప్ డౌన్ కేసులో. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ దీని కిందికి వస్తుంది అనుకోండి, ఏదైతే డేలో ఉందో అది బ్రేక్ అవుతే ఏదైతే ప్రీవియస్ డే ట్రెండ్ అంటే ఇవాళ ట్రెండ్ ఏదైతే ఉందో బేరిష్ ట్రెండ్ అది కంటిన్యూషన్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, అంటే డౌన్ సైడ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డేలో బ్రేక్ అవుతే మీరు పీఈ సైడ్లోనే కంటిన్యూషన్ చేయండి. అండ్ డౌన్ సైడ్ లో 72,000 అండ్ 71,800 లెవెల్ వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సెన్సెక్స్ లో. ఒకవేళ మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఫస్ట్ 72,800 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది, దాని తర్వాత 73,000 లెవెల్ రెసిస్టెన్స్. సో అట్లీస్ట్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే 73,000 పైనే మీరు సిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, సో ఇంతకు ముందే మనం ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయకండి, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళి అండ్ ఇదే లెవెల్స్ నుంచి మార్కెట్ మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో ట్రెండ్ బేరిష్ ఉంది. సో ఎవ్రీ రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్లో సెల్లర్స్ యాక్టివ్లో ఉంటారు, అక్కడ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో అప్పుడు మీరు ఇక్కడ నుంచి సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేస్తే మీ స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది అంటే 73,000 లెవెల్ పైన మార్కెట్లో వస్తుంది. దట్టు ఎందుకు అంటే మార్కెట్ ఇక్కడ నుంచి రికవర్ చేసింది అనుకోండి, స్మాల్గా మార్కెట్ అనేది హయ్యర్ హైస్ చేస్తూ మార్కెట్ వెళ్ళినప్పుడు అట్లీస్ట్ 2 హైస్ బ్రేక్ చేస్తుంది కాబట్టి అప్పుడు ఒక కొంచెం కన్ఫర్మేషన్ ఉంటుంది మనకి అప్ సైడ్లో మార్కెట్ ఇంకా ఫర్దర్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఈ లోని మార్కెట్ సపోర్ట్ తీసుకుంది అని చెప్పి. అండ్ అప్పుడు మార్కెట్ అనేది ఫర్దర్ ప్లాన్ చేయొచ్చు అనమాట 73,000 లెవెల్స్ పైన. ఓకేనా, యాజ్ ఆఫ్ నో వ్యూ బేరిష్ ఉంది కాబట్టి మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డేలో బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్లో అయితే డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి పీ సైడ్లో. అండ్ టార్గెట్ 72,000 లెవెల్ అండ్ దానికన్నా కిందికి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మనకి సెన్సెక్స్లో, బికాస్ సెన్సెక్స్ రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఫస్ట్ అదే ప్లాన్ చేసాం. నెక్స్ట్ మనం నిఫ్టీకి వద్దాం. సో నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకుందాం. సో నిఫ్టీకి వచ్చేసినా సరే నిఫ్టీలో మనం ఇక్కడ ట్రేడ్ ఏదైతే ప్లాన్ చేసామో నిన్న మనము 22,200 బిలో వస్తే ఈ లెవెల్స్ దగ్గర మనం పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అన్నాం, వచ్చింది. దాని తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసి మళ్ళీ డౌన్ సైడ్లో ట్రేడ్ మార్కెట్ ఫాలో అప్ అయింది. సో ఈ లెవెల్స్లోనే నేను కూడా ఎంట్రీ ప్లాన్ చేశాను అండ్ పీ సైడ్లో సక్సెస్ఫుల్ అయింది. అండ్ ఇప్పుడు మార్కెట్ ఎగ్జాక్ట్లీ మార్కెట్ చూస్తే ఏదైతే గ్రే కలర్ బాక్స్ ఉందో ఇది ఒక సపోర్ట్ జోన్ బాక్స్. సో మార్కెట్ ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చింది అండ్ ఇక్కడ ఏదైతే ట్రెండ్ లైన్ మీకు చూపించానో డైలీ టైం ఫ్రేమ్లో ఆ మేజర్ ట్రెండ్ లైన్ లెవెల్ కూడా ఈ లెవెల్స్ దగ్గరనే ఉంది. సో రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తే మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. ఒకవేళ మార్కెట్ స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళి అప్ సైడ్ ఓపెన్ అయినా సరే మార్కెట్ కొద్దిగా అప్ సైడ్ వెళ్ళి అగైన్ 22,200 లెవెల్ కానీ ఆర్ ఎల్స్ 22,000 లెవెల్ దగ్గర కానీ 22,000 లెవెల్ దగ్గర కానీ ఆర్ 22,200 లెవెల్ దగ్గర కానీ ఈ రెండు లెవెల్స్ దగ్గర మళ్ళీ రిజెక్ట్ చేసింది అనుకోండి, ఇక్కడ కూడా మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి పాజిటివ్గా అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి అండ్ ఈ లెవెల్స్తో సస్టైన్ అవుతుంటే అప్పుడు నేను మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఇస్తాను క్లారిటీ, మార్కెట్ ట్రెండ్ బులిష్ ఉంది అని చెప్పి. యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ దగ్గర రిజెక్ట్ చేస్తే మాత్రం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి అండ్ డేలో బ్రేక్ అవుతే కూడా పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అండ్ సెల్ ఆన్ రైస్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, సో యాజ్ ఆఫ్ నో నేను అనుకుంటుంది ఏంటంటే మార్కెట్ ఆల్రెడీ ఇంతగా పడ్డది కాబట్టి ఫ్రైడే రేపు కొద్దిగా సైడ్ వేస్ టు బేరిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ యాజ్ ఆఫ్ నో మార్కెట్ టెస్ట్ చేసే లెవెల్స్ 21,800 అండ్ 21,750 లెవెల్ వరకు అయితే మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా కూడా అని కూడా అనుకుంటున్నాను. ఇది మనకి నిఫ్టీలో సారీ అండి.
ఇది మనకి నిఫ్టీలో ఈ లెవెల్స్ వరకు కూడా మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నాను. చూద్దాం. సో యాజ్ ఆఫ్ నో వ్యూ బేరిష్ టు సైడ్ వేస్ ఉంది నిఫ్టీలోనైతే. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే, వ్యూ సైడ్ వేస్ టు బేరిష్ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ 47,500 వరకు మార్కెట్ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్గా ఇంకా కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ 47,000 లెవెల్ వరకు కూడా మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. సో రేపు డే లో బ్రేక్ అవుతే ఏదైతే ట్రెండ్ ఉందో ఈ ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలి అనుకోండి, సో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ అట్లీస్ట్ అప్ సైడ్ వెళ్తే ఇక్కడ 48,000 లెవెల్ పైనే మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఒకవేళ మార్కెట్ ఈ డే లో బ్రేక్ చేసింది అనుకోండి, 47,500 బిలో ఉంటే మార్కెట్ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు, అరౌండ్ 47,000 లెవెల్ వరకు రావచ్చు. సో 47,500 బిలో పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ అప్ సైడ్లో మార్కెట్ ఇక్కడ సైడ్ వేస్ ఉండి మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళింది అనుకోండి, 48,000 పైన మార్కెట్ ఉంటేనే సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎందుకు అంటే ఇక్కడ సింపుల్ మార్కెట్ ఇక్కడ ట్రెండ్ మార్కెట్ అనేది బేరిష్ ట్రెండ్ ఉందో ఇక్కడ కొద్దిగా మార్కెట్ అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయితే స్లైట్లీ హైయర్ రైజ్ చేస్తుంది. అండ్ ఏదైతే మార్కెట్లో ట్రెండ్ ఉందో కొద్దిగా మార్కెట్ పుల్ బ్యాక్ షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అగైన్ మళ్ళీ 48,500 లెవెల్స్ కానీ అండ్ ఈ లెవెల్స్ చాలా మేజర్ రెసిస్టెన్స్, ఈ లెవెల్స్ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ 48,000 దగ్గర మనం బై ప్లాన్ చేసినా సరే 48,500 లెవెల్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేయండి. ఒకవేళ 500 పాయింట్స్ మూవ్మెంట్ వచ్చిన తర్వాత అండ్ దాని తర్వాతనే ట్రైల్ చేయండి. ఎందుకంటే ఇది ఒక మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ ఇప్పుడు. సో ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మార్కెట్ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, అంటే సెల్ ఆన్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వెరీ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ టెక్నికల్లీ మనం చూసినట్టయితే హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ఇంకా ఫర్దర్ బ్రేక్ డౌన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మార్కెట్ అనేది ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చింది కాబట్టి కొద్దిగా మార్కెట్ సైడ్ వేస్ టు బేరిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ని బేస్ చేసుకుని మనం ట్రేడ్ ప్లాన్ చేద్దాం. సో ఇంకా మార్కెట్ ఈ లెవెల్స్ని కూడా బ్రేక్ చేసేస్తుంది అనుకోండి, సో యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ మార్కెట్స్ ఇంకా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎలక్షన్స్కి ముందే. ఓకేనా? అండ్ ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసారనుకోండి, యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ స్ట్రాంగ్ అనిపిస్తుంది మీకు 22,000 లెవెల్. సో ఈ లెవెల్ రెసిస్టెన్స్ అండ్ దానిపైన మనకి 22,100 కానీ 22,200 కానీ ఇవన్నీ కూడా రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 21,900 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 21,800 లెవెల్ సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా చూసుకుందాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా 47,500 సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది రేపటికి, ఇది నోట్ చేసుకోండి. అండ్ డౌన్ సైడ్లో 47,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ అప్ సైడ్లో 48,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఇక్కడ మనం చూసినట్టయితే కాల్ సైడే ఎక్కువ రైటింగ్ యాడ్ అయింది. సో ఇక్కడ కూడా మనకు రెసిస్టెన్స్ షో చేస్తుంది యాజ్ పర్ డేటా కూడా. సో డేటా అండ్ టెక్నికల్లీ మార్కెట్ స్టిల్ బేరిష్ వ్యూతోనే కనిపిస్తున్నాయి మనకి. అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ మనం గ్లోబల్ మార్కెట్స్ చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో గిఫ్ట్ నిఫ్టీ మనకి నెగిటివ్లో కనిపిస్తుంది 293 పాయింట్స్, దగ్గర 300 పాయింట్స్. ఏషియన్ మార్కెట్స్లో నికీ కూడా నెగిటివ్లోనే ఉంది. యూరోపియన్ మార్కెట్స్ స్లైట్లీ ఫ్లాట్ అండ్ పాజిటివ్లో ఉన్నాయి. అండ్ డౌ జోన్స్ ఫ్యూచర్స్ వచ్చేసి ఇక్కడ నెగిటివ్ సైన్ షో చేస్తుంది. సో డౌ జోన్స్ ఫ్యూచర్స్ నెగిటివ్ సైన్ షో చేస్తుంది. మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో, అక్కడ నుంచి అయితే ఫాలో అవ్వండి. సో మార్కెట్ అయిపోయిన తర్వాత మనం అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం ఇక్కడ నేను చెప్పే లెవెల్స్ కానీ అండ్ ఇక్కడ చెప్పే నేను వ్యూ కానీ ఇది మీకు చాలా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మార్నింగ్ నేను ఒక ఇక్కడ మీకు ఇన్స్టాగ్రామ్లో రీల్ కూడా షేర్ చేస్తాను రిగార్డింగ్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ. ఎవరైతే చూసారో వాళ్ళకి ఆ స్ట్రాటజీ ఫుల్గా వీడియో కావాలంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ మీదకి వెళ్ళి మీరు ఫుల్ వీడియో అని కమెంట్ చేయండి. సో దట్ అక్కడ నుంచి నేను చూసి నేను ఇక్కడ ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. లో కాస్ట్లో అంటే సెల్లింగ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఆ వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇవాళ ఆ స్ట్రాటజీ వచ్చేసి మనకి 18% దగ్గరగా రిటర్న్స్ ఇచ్చింది. సో ఆల్రెడీ అది కూడా నేను షేర్ చేశాను ఇక్కడ. అండ్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ అయితే ఇవాళ మంచిగా రెస్పెక్ట్ చేసింది. అండ్ ఎవరెవరైతే మనకి నిన్న అనాలిసిస్ వీడియో చూసి ఇవాళ ట్రేడ్స్ ప్లాన్ చేస్తారో మంచి ప్రాఫిట్స్ అయితే ఉండాలి. ఎవరైతే చేశారో కమెంట్స్ చేయండి. అండ్ ఇక్కడ స్ట్రాటజీ రిలేటెడ్గా ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా షేర్ చేశాను నేను. అండ్ ఇది 18% రిటర్న్స్ అయితే ఇచ్చింది. సో ఇంకా కూడా మన ఛానల్ని ఫాలో అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.